చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నీ పరిస్థితి చూస్తుంటే నాకు నా గతం గుర్తొస్తుంది. నాకు ఈ అనాథ ఫీలింగ్ అలవాటైపోయింది. ఆ ఫీలింగ్ మన మీరాకు కూడా అలవాటైపోతుందేమోనని నాకు భయం వేస్తుంది నందిత. ఎందుకండి అలా అంటారు? కాకపోతే ఇంకేంటి నందిత, మీ అన్నయ్య ఉన్నాడు, ఆయన అంతా చూసుకుంటాడని అని నమ్మి నా జీవితాన్ని నాశనం చేశావు. నా వెనుక వీళ్ళ అన్నయ్య గోతులు తీస్తున్నాడని చెప్పినా వినేవాళ్ళు లేరు. నా 20 ఏళ్ల జీవితాన్ని పడంగా పెట్టి జైలు పాలయ్యారు. ఎందుకు నందిత, ఎందుకు? నా పేరు బయటకొస్తే, నేను బతుకున్నానని తెలిస్తే నీకు నా కూతురికి ప్రాణహాని ఉంటుందని భయపడి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? నీకు ఆ వసుంధరకి జరిగే అన్యాయమే కనిపిస్తుంది, కానీ నీ సొంత కూతురికి జరిగిన అన్యాయం, వాళ్ళు పడుతున్న కష్టం మాత్రం కనిపించదు. మన కలలు మన జీవితానికి దగ్గరకు వచ్చేసరికి నీకు న్యాయం, ధర్మం గుర్తొస్తాయి. ఆ ప్రతాప్ నన్ను చంపాలని చూసినా కూడా, నీ కూతురు ఎక్కడో అనాథగా బతికిందని తెలిసినా కూడా నీకు వాడు చేసిన అన్యాయం మాత్రం గుర్తురాదు. కానీ ఒకటి నందిత, నేనుండగా నా కూతుర్ని అనాథని కానివ్వను. అది కాదండి, నేను చెప్పేది వినండి. అమ్మా, నా గురించి మీరిద్దరూ గొడవ పడకండి. నాకు విసుగొచ్చేసింది. ఈ నిందలు భరించే శక్తి నాకు లేదు. పాపకు ఆపరేషన్ అయిపోయి తను కోలుకున్నాక నా బిడ్డని మీకు అప్పగించేసి నేను హాయిగా చనిపోతాను. అయ్యో, నాకే బతకొద్దు. ఎక్కడికి పోతావే పిచ్చి తల్లి? సరిపోతే సమస్యలు తీరవు. చూసావా, నీ బిడ్డ ఆపరేషన్కి డబ్బులు ఇస్తామని కబుర్లు చెప్పారు తప్ప ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా తీయలేదు. అందుకే నాన్న, నాకు బతుకు మీద ఆశ పోయింది. అమ్మా నందిత, వింటున్నావు కదా? ఇవ చనిపోతే నువ్వు పాపని చూసుకుంటావనుకుంటున్నావా? నీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇలాంటి చోట ఈ పసిది మాత్రం బతికి ఏం చేస్తుంది? ఉండండి. నాన్న, ఏమండి, ఏం చేస్తున్నారు? అయ్యో, ఇక లాభం లేదు. మన ముగ్గురం కట్టకట్టుకుని చచ్చిపోదాం. ఇక్కడ బతికి అవమానాలు పడడం కంటే చావడమే మేలు. అయ్యో, ఏంటండి? ఏమండి, వదలండి. నాన్న, మాట వినండి. అదే కరెక్ట్ అమ్మా. మమ్మల్ని ఆపకు. గౌరవం లేని చోట ప్రాణం ఎందుకు? ఆపండి. దేనికోసమేనా ఎన్నాళ్ళు ఎదురు చూసింది? నా కళ్ళ ముందు మిమ్మల్ని చెప్పుకోవడానిక నేనున్నది. నన్నేం చేయమంటారో చెప్పండి. మీరు చెప్పిందే చేస్తాను. చెప్పండి, నన్నేం చేయమంటారు? నంత, నా జీవితం ఎలాగో అయిపోయింది. కనీసం మన కూతురి జీవితం కోసం అయినా ఆలోచించబ్బా. ఆ వసుంధర దగ్గరికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పు. పెరిగి పెద్దదవుతున్న పిల్ల ముందు తల్లిని 10 సార్లు తప్పు చేశావు అంటుంటే తనకి తప్పు చేయొద్దని ఏ నోటితో చెప్పను. మీరు మహా అయితే డబ్బిస్తారేమో, అది నా కూతురికి నాకు
పోయిన గౌరవం తిరిగిస్తుందా? మీరా, నేను నిన్న పొద్దున తప్పుని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇంకొక తప్పు చేస్తున్నావు అన్నాను. పాత విషయాలు నేను ఎక్కడ ఎత్తలేదు. అయినా నీ బిడ్డని దూరం నేనెందుకు చేస్తాను? నువ్వు పాప విషయంలో శ్రద్ధగా ఉంటే నేనెందుకు మాట్లాడతాను చెప్పు? నువ్వు మా మీద కోపంతో పాపని బలిపశువుని చేస్తున్నావు. నేను నువ్వెవరు చెప్పడానికి? ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాననుకోకు. తన బిడ్డ మీద నీ హక్కేంటి? తల్లికి బిడ్డని దూరం చేయాలని చూస్తున్నావా? అది కాదు నందితమ్మ. ఎదుటి మనిషి మాతృత్వాన్ని తప్పు పట్టడానికి నీకేం హక్కుంది? నువ్వు చెప్పిందే నీతి, నువ్వు గీసిందే గీత అన్నట్టు మాట్లాడుతున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, కన్న తల్లి కన్నీటి కంటే ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డకు తండ్రి పేరు కూడా ఇప్పించలేని ఈ గోడల మధ్య న్యాయం గురించి నువ్వు మాట్లాడడం నీకే వింతగా అనిపించట్లేదు? అడిగే వాళ్ళెవరూ లేరనుకున్నారా నా కూతురికి? ఈ రోజు నుంచి పాప విషయంలో నువ్వు వేలు పెట్టినా నోరెత్తినా అది మీరా మీద నీకున్న శ్రద్ధ అనుకోను. నీ పక్కనున్న వాళ్ళని కాపాడుకోవడానికి నువ్వు వేస్తున్న వేషం అనుకుంటాను. ఇక చాలు, ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరా, రామ్మా, రా. మీరా, ఏడవకు మీరా. నీ దాకా రావాలంటే ముందు నన్ను దాటాలి. ఈ ప్రయాణంలో నువ్వెప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వకు. నీకు నేనున్నానమ్మా. వసు, పద, రామ్మా. ఒక్క నిమిషం కార్తిక్. నువ్వు వసుంధర ఒకే ఊరు కదా, ఒకే స్కూల్ కదా. ఒక మాట చెప్పు, వసుంధరని హ్యాపీ చేయాలంటే ఏం చేయాలి? డైమండ్ రింగ్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందా? ఇంకా పెద్దది ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయనా? వసుంధరకి హ్యాపీనెస్ అంటే చాలా సింపుల్ ధ్రువ. తను చిన్న చిన్న విషయాలకే మురిసిపోయే టైప్. పల్లెటూరి మనసు తనది. అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పు. మా ఊళ్ళో ఉన్నప్పుడు వసుంధరకి పూలంటే పిచ్చి. ప్రతి ఋతువులో వచ్చే పూలని తలలో పెట్టుకోవాలని ఆశ. ఒకసారి మా స్కూల్ బయట ఒక పూలమ్మే ఆవిడ దగ్గరికి వసుంధర వెళ్ళి నాకా పూలు కావాలి అని అడిగింది. కాని తన దగ్గర డబ్బులుండేవి కావు కదా. ఆవిడ పొట్టకుటి కోసం పూలమ్ముకుంటుంటే నీకూరికే ఎలా ఇస్తా అంది. అయ్యో, అప్పుడు వసుంధర బాధపడిందా? బాధ మొండిఘటం. తన దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కదా. అలానే తర్వాత రోజు నుంచి తన డబ్బుల బదులు ఇంట్లో నుంచి ఒక ఎక్స్ట్రా క్యారేజ్ పట్టుకొచ్చి తనకిచ్చేది. ఆ పూలమ్మే ఆవిడ ఆకలి, వసుంధరకు ఆ రోజు తలలో పెట్టుకునే పూలు రెండూ సాల్వ్ అయిపోయాయి.
ఆ పూలు పెట్టుకుని వసుంధర ప్రపంచాన్నే గెలిచినట్టు నవ్వేది. కడుపు నింపి పూలు కొనేదా? ఇంట్రెస్టింగ్. అవును ధ్రువ, ఇప్పటికీ తను సిటీ లైఫ్లో ఉన్న ఆ అమాయకత్వం పోలేదు. మీరు తనకు డైమండ్ నెక్లెస్ ఇచ్చినారా అని సంతోషం ఒక్క మూర మల్లెపూలు పట్టుకుని చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను మిగిలిన ఆడవాళ్లలాగా పెట్టే ఖర్చులో ప్రేమ చూడద్దు ధ్రువ, మనం పెట్టే ఎఫర్ట్స్లో చూస్తుంది. థ్యాంక్ యూ కార్తిక్. అమ్మా, 2 మూరల పూలు ఎంత? 40 అండి. సరే ఇవ్వు. ఇదిగోండి, కట్టే ఉన్నాయి. చేంజ్ లేవు సార్. పర్లేదమ్మా, ఉంచు. ఈ వసుంధరతో ఇంకో 6 నెలలుంటే నన్ను కూడా తనలా మార్చేసేటట్టుంది. అసలు లోపల ఏం జరుగుతుందో ఏంటో. ధ్రువ సార్ తొందరగా వస్తే విషయం చెప్పాలి. ధ్రువ సార్ని వెళ్ళి చూసి రమ్మని చెప్పాలి. ఏదో ఒక విధంగా ఆపరేషన్కి త్వరగా ఒప్పించాలి. ఇవన్నీ ధ్రువ సార్ ఒక్కరే సాల్వ్ చేయగలరు. భౌ! నీకొక సర్ప్రైజ్. ఏంటి సార్ అది? ఏంటి సార్ ఇది? ఏంటండి? నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో అనే కారణం నందితమ్మకి బాగా తెలుసు బాబాయ్. ఆగు వసుంధర. కారణం ఏదైనా ఫలితం మాత్రం నా కూతురికి నష్టం కలిగిస్తోంది. ప్లీజ్ వసుంధర, వెళ్ళిపో. అమ్మా, నా వల్ల మీరాకి అన్యాయం జరుగుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? చూడు వసుంధరా, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం ధర్మం, కానీ అన్నం పెట్టేవాడే యజమాని అయిపోవాలనుకోవడం కపటం. నువ్వు అన్నం తినిపించావు, అది ప్రేమ. కానీ ఆ పిల్లకి నువ్వే లోకం అయిపోవాలని ఇదంతా చేయడం మీరాకు శాపం. అమ్మా, మీరే చెప్పండి. నేను ఇక్కడ ఉండడం వల్ల మీరాకి అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? నిజం ఎప్పుడూ నిప్పు లాంటిది వసుంధర. దాన్ని దాచలేం, తాకలేం. నువ్విక్కడుంటే పాప నీకు దగ్గరవుతుంది. ధ్రువ నీ వైపు చూస్తున్న ప్రతిసారి మీరా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒకే మంట ఇద్దరినీ కాల్చకూడదు కదా. నువ్విక్కడ ఉంటే ఇక్కడ బంధాలు పెరగవు, మంటలు పెరుగుతాయి. ఒకరి జీవితం బాగుండాలి అంటే ఇంకొకరి త్యాగం తప్పదు.
నందితమ్మా, ఇది మీరిచ్చిన జీవితం మీకు ఉపయోగపడకుండా ఉంటుందని మీరెలా అనుకుంటున్నారు? నేను వెళ్ళిపోవడమే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం అని మీరు నమ్మితే అది త్యాగంలా కాదు, బాధ్యతలా తీసుకొని ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాను. భలే చెప్పావు వసుంధర, తెలివైన దానివి నువ్వు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ధ్రువ మళ్ళీ నేను ఎక్కడున్నా వెతుక్కుంటూ వెనక్కి తీసుకొస్తాడని నీ ప్లాన్ కదా. కన్నీళ్లతో వెళ్లే వాళ్ళకి సానుభూతి దొరుకుతుంది. ఆ సానుభూతితో ధ్రువని మళ్ళీ ఈ ఇంటి గుమ్మం తొక్కించనే కదా నీ నక్క తెలివితేటలు. వసుంధర, ఆయన అన్నదే నిజమే. నా కూతురికి అంశుకి ఈ ఇంట్లో న్యాయం జరగాలి అంటే నువ్వు కేవలం ఈ ఇల్లు వదిలి వెళ్ళటం సరిపోదు. ఈ ఇంటి మనుషుల మనసుల్లో నుంచి నీ స్థానాన్ని చెరిపేసుకుని వెళ్ళాలి. అది నీ వల్ల అవుతుందా? ఇది నా కూతురు జీవితం కోసం నిన్ను బతిమలాడుకుంటున్నాను. అమ్మా, వసు వసు, నేనే. ఇక్కడెవ్వరూ లేరు. అంశు, రా కూర్చో. అంశు పాప, నువ్వింకా పడుకోలేదా? నువ్వు తినలేదు కదా వసు. నువ్వు తినుండవు కదా. అంశు పాప, వాసు ఏం చెప్పినా వింటావా? నేను ఒకవేళ ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా నువ్వు తినాలి, ఓకేనా? అంటే నువ్వు నిజంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా? నేను నా అనుకున్న వాళ్ళని ఎప్పుడు వదిలి వెళ్ళడానికి ఇష్టపడను. ఒకవేళ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే నాలాగా నేను చూసుకున్నట్టు ఇంట్లో అందరినీ చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ ధైర్యం ఉంటేనే చేస్తాను. నాకు నువ్వు హీరోలాగా కనపడ్డావు అని చెప్పాను కదా, ఆ ధైర్యంతోనే వెళ్తున్నా. నేను మళ్ళీ కొన్ని రోజుల్లో వచ్చేస్తా. ముందు నువ్వు తిని మల్లిక నానికి, నాన్నకి, అందరికీ పెట్టాలి. వాళ్ళు బాధగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని హగ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి నన్ను హగ్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది కదా, అన్నీ మర్చిపోతారు. మనమిద్దరం సేమ్ కదా. నా అంశు కుట్టి స్ట్రాంగ్ కదా. కొన్ని రోజులే, మళ్ళీ వచ్చేస్తాను. అప్పటిదాకా టాబ్లెట్స్ టైంకి వేసుకోవాలి, హెల్దీగా తినాలి,
సరేనా? మళ్ళీ వచ్చేస్తావుగా? వచ్చేస్తాన్రా. పోనీ ఒక పని చేస్తా, నేను లేకపోయినా ఈ ఇంట్లో సీక్రెట్గా సీసీ కెమెరాలు పెట్టేసి వెళ్తాను. మీరందరూ నాకు కనపడతారు. నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. కొన్ని రోజుల్లో మళ్ళీ వచ్చేస్తాను. ఏడవకూడదు. ఇప్పుడు నువ్వే నా స్థానంలో ఉండి అందరినీ చూసుకోవాలి. అమ్మ స్థానం ఎవరైనా తీసుకోగలరా వసు? నిజంగా తిరిగి వచ్చేస్తావు కదా? సారీ చిట్టి తల్లి, నీకు అబద్ధం చెప్పాను. క్షమించండి అత్తమ్మ, క్షమించండి ధ్రువ సార్. నందితమ్మ, మీరు మనసులో ఏమీ పెట్టుకోకండి. మీరు మాకు దాస్ బాబాయ్కి మధ్య నలిగిపోవడం చూశాను. అందుకే ఈ సమస్యకి ఇదే పరిష్కారం. ఏడవకు వసు. వసు, ఇంకా నిన్నటి గొడవ గురించి ఆలోచిస్తున్నావా? అమ్మ అడుగుతోంది, వసు ఏది పొద్దుటి నుంచి కనిపించట్లేదు అని. రా వెళ్దాం. నేను రాను సార్. వసు, నువ్వేనా? నిన్నెప్పుడు ఇంత కోపంగా చూడలేదు. నేను ఎలా ఉండాలో కూడా మీరే నిర్ణయిస్తారా సార్? అంటే నా ఉద్దేశం అది కాదు వసు. అసలు నేనెవరు? ఈ ఇంట్లో నేనెవరు సార్? నా స్థానం ఏంటి? జస్ట్ ఈ గోడల మధ్య తిరిగే ఒక మనిషినా? లేకపోతే నాకంటూ ఒక గుర్తింపు ఉందా? అదేం మాట వసు, నువ్వు ఈ ఇంటి మహారాణివి. అమ్మకి తన కడుపున పుట్టకపోయినా ప్రాణం ఇచ్చే కూతురువి. నాకు నువ్వు అమ్మలాంటి భార్యవి. నీ స్థానమేంటని ఆలోచన నీకింకెప్పుడు రానివ్వకు. మహారాణి ఎంత అందమైన పదం సార్. కానీ నాకైతే ఈ ఇంట్లో జీతం లేని పని మనిషినేమో అనిపిస్తుంది. కిరీటం పెట్టి మరీ బానిసని చేసినట్టుగా అనిపిస్తుంది. వసు ప్లీజ్ అలా మాట్లాడుకు. నా వల్ల నిన్న నువ్వు మాటలు పడ్డావు. ఈసారి నీకు మాట రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది. అమ్మకి మాటిచ్చాను వసు, అందుకే ఎదురు మాట్లాడలేకపోయాను. అంతేకాని నిన్ను తక్కువ చేయాలని కాదురా. నేను అదే అడుగుతున్నాను సార్. మీకు మీ అమ్మగారు బాధపడకూడదు, అత్తమ్మకి నందితమ్మ బాధపడకూడదు, నందితమ్మకి దాస్ బాబాయ్, ఆయనకి మీరా, ఇలా ఒకరి కోసం ఒకరు బాధపడతారు. కానీ నేను బలావాలా? మరి వసుంధర కూడా బాధపడుతుంది అని, తనకి కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరా? ఈ మెడలో తాళి కట్టినా ఎందుకో మీ మీద కూడా నాకు హక్కు లేదు అనిపిస్తోంది సార్. ఇదంతా తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తోంది. వసు, నన్ను క్షమించు. నువ్వు ఇంత ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నావని నేను గుర్తించలేకపోయాను. నీ కళ్ళల్లో భయం, బాధ చూడటం నా వల్ల కావడం లేదు. వసు, ఇది నా తప్పే. నువ్వు అడగాల్సిన అవసరం ఇంకెప్పుడు రానివ్వను వసు, ఇంకెప్పుడు రానివ్వను.
ప్లీజ్ వసు, నువ్వు అసలు అలా అనుకోకు ప్లీజ్. నేను ఇంత వితండంగా వాదిస్తున్నా సార్కి కొంచెం కూడా కోపం రాకపోగా ఇంకా సారీ చెప్తున్నారేంటి?